కాంగ్రెస్కి ఎంతటి ఫ్యూచర్ ఉందో తెలియకనే చెప్పిందని కూడా మరి సౌత్ కింగ్ కాంగ్రెస్ అని ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూసుకుంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణం. ఫేజ్ 3 కింద ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ లైన్ విస్తరణ కోసమే ఫేజ్ 1ను టేక్ ఓవర్ చేశాం. డిపిఆర్ను ఆమోదించాలని కోరిన రాష్ట్ర సర్కార్ను కూడా ప్రచురించారు. హైదరాబాద్ మహానగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన సీఎం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర డిపిఆర్ను ఆమోదించాలని, జాయింట్ వెంచర్ విధానంలో కేంద్రం ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదించిన మెట్రో కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని, ఇందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయడం అయితే జరిగింది అని ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే డిఎంకే తృణమూల్ ఓటమి, ఐపాక్తో అఖిలేష్ కటీఫ్. మరి డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ రెండూ కూడా మరి ఓటమి చెందిన విషయం మనందరికీ తెలుసు. తమిళనాడులో డిఎంకే కూటమి, పశ్చిమ బెంగాల్లో మరి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసే 2 పార్టీలకు ఐపాక్ పనిచేస్తుంది. అయితే ఈ ఓటమి తర్వాత 2 రోజులకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మరి కీలక నిర్ణయం ప్రకటించారు. ఐపాక్తో సంబంధాలు తెంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఇందుకు నిధుల కొరత కారణమని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపాక్తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్నామని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐపాక్ టీంతో తమ కొన్ని నెలలు పనిచేసిందని, కానీ నిధుల కొరత కారణంగా దాన్ని కొనసాగించలేకపోతున్నామని వెల్లడించారు. ఐపాక్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. మా వద్ద నిధులు లేవు, మీరు మీడియా మాకు నిధులు ఇస్తే మరో కంపెనీకి ఎన్నికల కోసం నియమించుకుంటామని అఖిలేష్ యాదవ్ సరదాగా అన్నారు. కానీ ఐపాక్ పనిచేసిన 2 పార్టీలు ఓడిపోయిన అనంతరం అఖిలేష్ యాదవ్ నుంచి ఈ ప్రకటన రావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తీరును అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దీన్ని సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు వీడియో రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ భయపడ్డారని కూడా మరి చెప్పుకురావడం ప్రచురించడం అయితే జరిగింది. ఈ రకంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడారట. ఇక కేటీఆర్ ఒక 420, బండి సంజయ్ ఒక పిట్టల ధర. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. చూద్దాం ఏం మాట్లాడారో. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. బుధవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ చరిత్రను, గత ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కేటీఆర్ ఒక 420, ఆయనది దొంగల బ్యాచ్ అంటూ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాస్పోర్ట్ కుంభకోణం నుంచి భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి నాయకులు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని, ఉద్యమ సమయంలో దొంగచాటుగా వచ్చి చేరి కేకే మహేందర్ రెడ్డి లాంటి నాయకులకు గొంతు కోసిన చరిత్ర కేటీఆర్దని మండిపడ్డారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం యువతను మద్యానికి బానిసలుగా మార్చి రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేసిందని మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా విమర్శించారు. ఇక ఏం చేశారని, కుటుంబంలో ఉన్న వారందరికీ పదవులు ఇచ్చుకున్నారని ఆయన ప్రశ్నించారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటానన్న కేసీఆర్ మాటలను గుర్తు చేస్తూ కేసీఆర్కి ఇప్పుడు తల ఉందా లేదా అని ఆయన ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ ఫామ్ హౌస్గా పరిమితం అయి ఉండటం మనకు తెలుసు. దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి. ఆయనకి డ్రగ్స్ ప్రభావంపై అనుమానమని, మరి ఆ ప్రభావం ఉన్నదేమో అని అనుమానం కలుగుతుందని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ఎంలో జరిగిన అరాచకాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని కేటీఆర్ పిచ్చి మాటలు కట్టిపెట్టాలని హెచ్చరించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ను పిట్టల ధర అంటూ విమర్శలు గుప్పించారు. సిబిఐకి నేను కేసు అప్పగిస్తే పొడి చేస్తామన్నారు. మరి 6 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ స్థాయిలో సిపిఎంతో దోస్తీ కొనసాగుతుందని, కేరళ వంటి రాష్ట్రాల్లో పరిస్థితులకు అనుగుణంగా పోరాటం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తమిళనాడులో డిఎంకేతో ఎన్నికలకు వెళ్ళినప్పటికీ అక్కడ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీవీకేకి మద్దతు ఇచ్చామని చెప్పుకొచ్చారు టీపీసీసీ చీఫ్
మహేష్ కుమార్ గౌడ్. ఇక తదుపరి చూస్తే కాంగ్రెస్ నిర్ణయం గౌరవిస్తాం డిఎంకే నేత మరి కనిమొళి తెలిపారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. కాంగ్రెస్ నిర్ణయాన్ని మేము గౌరవిస్తామంటున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మరి డిఎంకే కూటమి నుంచి కాంగ్రెస్ బయటకు వచ్చిన విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ మద్దతు ప్రకటించడంపై డిఎంకే కీలక నేత కనిమొళి స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకైనా తమకు నచ్చిన నిర్ణయం తీసుకునే హక్కు ఉందని కనిమొళి పేర్కొన్నారు. డిఎంకే కాంగ్రెస్ కలిసి చాలా ఎన్నికల్లో పనిచేశాయని, ఈసారి ఓటమి చవిచూశామని తెలిపారు. కాంగ్రెస్ తన సొంత నిర్ణయం తీసుకుందని, దాన్ని తాము గౌరవిస్తామని చెప్పారు. టీవీకే తనను తాను సెక్యులర్ పార్టీగా చెప్పుకోవడంపై స్పందిస్తూ తమిళనాడులో మరో సెక్యులర్ పార్టీ రావడాన్ని తాము ఆహ్వానిస్తున్నామన్నారు. దీనివల్ల డిఎంకేకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో డిఎంకే కేవలం 59 స్థానాలకు పరిమితం కావడం, స్వయంగా స్టాలిన్ కొలుత్తూరులో ఓడిపోవడంపై పార్టీ ఖచ్చితంగా విశ్లేషణ చేసుకుంటుందని చెప్పారు. ప్రజలు మార్పును కోరుకున్నారని ఆమె అంగీకరించారు. ఎన్నికల్లో ఘన విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్కు ఆమె అభినందనలు తెలిపారు. ప్రజలు ఆశించిన రీతిలో టీవీకే పాలన అందిస్తుందని ఆశిస్తున్నట్లుగా కనిమొళి అయితే పేర్కొన్నారు అని ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూసుకుంటే నామినేటెడ్ కొలువుల పండుగ. ఇక బలహీన వర్గాలకు పదవుల పట్టం, 18 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం. కమ్మ కార్పొరేషన్కు బండి రమేష్, మున్నూరు కాపుకు బొమ్మ శ్రీరామ్, మరి చరణ్, కౌశిక్, రఘునాథ్ యాదవ్లకు పదవుల్లో పెద్దపీట ప్రకటించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అని కూడా ప్రచురించారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. సుదీర్ఘకాలంగా పార్టీ కోసం శ్రమించిన నేతలకు గుర్తింపునిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 18 కార్పొరేషన్లకు చైర్మన్లు, 11 కార్పొరేషన్లకు వైస్ చైర్మన్లు నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో సామాజిక సమీకరణాలను బేరీజు వేస్తూ ఈ జాబితానైతే రూపొందించారు. కీలక నియామకాలు కూడా